నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా? ఊర్లో చావులన్నిటికీ నువ్వే కారణం అని చెప్తే నువ్వు అనవసరమైన విషయాల గురించి మాట్లాడుకో. హ్మ్. అమ్మా ఒక్క నిమిషం. పెద్ద బామ్మ ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా? ఎందుకు పెద్ద బామ్మ గురించి అడుగుతున్నావు? ఇప్పుడు నీ సమస్య ఆవిడా? నేను కళ్ళు మూస్తే ఆవిడ నాకు కనిపిస్తోందమ్మా. నాతో పాటే ఉన్నట్టుంది. పెద్ద బామ్మ గురించి ఇక్కడ ఎవరికి ఏమీ తెలియదమ్మా. మేమందరం బాగా వెతికి చూసాం, కానీ ఆవిడెక్కడ దొరకలేదు. ఇప్పుడు ఆ ఇంటికి ఎవరు వెళ్ళడం లేదు. అసలు ఆవిడ మనకి ఎలా సొంతం అమ్మా? నేను పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఆ బామ్మ ఆ ఇంట్లోనే ఉండేవారు, అది కూడా ఒంటరిగా. మీ నాన్నగారు నాతో ఏం చెప్పారో అదే నాకు తెలుసు. మీ నాన్నగారి ఇంటి తరపు నుంచి ఆవిడే పెద్ద ఆవిడ. ఆవిడ అసలు పెళ్లి చేసుకోలేదు. ఆవిడ ఎప్పుడూ కూడా ఇంట్లో జపం చేసుకుంటూ ఉండేవారు. నేను ఈ ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే మీ నాన్నగారు కుటుంబానికి చెందిన మిగతా వాళ్ళు అక్కడికి వెళ్ళేవారమ్మా. ఏ పనికైనా సరే ఆవిడ అభిప్రాయాన్ని తెలుసుకునేవారు. నెలకొకసారి అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళేవారు. నీ చిన్నప్పుడు కూడా నువ్వు అక్కడికి ఆడుకోవడానికి వెళ్ళేదానివి. మా అందరికీ కూడా తను చెప్పేదే వేదవాక్కు. ఆ తర్వాత ఏమైందో తెలీదు, మీ నాన్నగారు అక్కడి నుంచి వచ్చేశారు. ఆ తర్వాతే నువ్వు చదువుకోవడానికి వేరే ఊరు వెళ్ళినప్పుడు మీ నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత ఏమైందంటే ఆవిడ కనిపించకుండా పోయినప్పటి నుంచి మీ నాన్నగారి కుటుంబంలో వాళ్ళందరికీ ఒక్కొక్క సమస్య వస్తూ ఉండేది. ఒకప్పుడు ఈ ఊర్లో వాళ్ళందరూ ధనవంతులు. ఇప్పుడంతా పోయింది. నీ ద్వారానే ఈ వంశం వృద్ధి చెందాలి. నువ్వు ఆ ప్రార్థన రూమ్కి వెళ్ళి పరిశుద్ధ పుస్తకాన్ని తీసుకురా.